ఖాతా రామచంద్రారెడ్డి సంస్మరణకు హాజరైన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, ఉద్యమకారులందరికీ నమస్కారం. దాదాపు మీటింగ్ అయిపోయినట్టే అందరు వెళ్ళిపోయిళ్ళు. ఒకటే ఒక మాట చెప్తా, మనందరికీ ఇప్పుడు జరుగుతున్న ఛత్తీస్గఢ్లో ప్రాంతంలో జరుగుతున్న కగార్ అంతిమ యుద్ధం అని చెప్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఊచకోత తెలిసిందే. ఈ ఊచకోతను కేవలం అక్కడున్న కార్పొరేట్లకు అక్కడున్న ఖనిజ సంపదను ఇవ్వడం కోసం వారికి అండగా మావోయిస్టులు ఉన్నారని, రాజ్యాంగంలో అమలు కావాల్సిన హక్కులను ఉల్లంఘించి లక్షలాది సైన్యాన్ని ఆడ మోహరించి ఊచకొత కోస్తుండు. ప్రపంచంలో ఉన్న అత్యధిక టెక్నాలజీని ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపయోగిస్తూ అత్యంత క్రూరంగా హత్యలు చేస్తుండు. ఇది మనందరం చూస్తున్నదే. కానీ ఇదే సమయంలో ఇదే బీజేపీ మోడీ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో మన దేశం తరఫున పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో అక్కడున్న ఆదివాసీలు అక్కడ వాయవ్య ప్రాంతంలో ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ పైన దాడులు చేసి ఏదైతే ఛత్తీస్గఢ్లో ఆ డ్రోన్ దాడులు సైన్యంతో హత్యాకాండ సాగిస్తుందో అట్లాంటి దాడులు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంటే మన దేశ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో మీ బిడ్డలను, మీ ప్రజలను, మీ ఉద్యమకారులను చంపుకుంటారా? ఇదెక్కడ నీతని ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతుంది. మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అత్యంత క్రూరంగా హత్యాకాండ చేస్తుంది. తన అవసరానికి ఏ మాటైనా మాట్లాడుతుంది. ఇవాటి న్యూస్ ఎల్ఐసి ద్వారా అదానికి 32,000 కోట్ల రూపాయలు అక్రమంగా మళ్లించిండు. కావున ఇవన్నీ విషయాలను మనకు తెలిసిన మిత్రులకు, మనకు తెలిసిన సంఘాల వాళ్ళకు, మనకు తెలిసిన ఇతర రాజకీయ పార్టీలన్నిటికీ ఈ బీజేపీ కేంద్రంలో చేస్తున్న ఈ నరమేధాన్ని ఆపడానికి, కగారు యుద్ధాన్ని ఆపడానికి ఈ మావోయిస్ట్ పార్టీల కుట్రను ఏదైతే తకలపల్లి వాసుదేవరావు రూపంలో, మల్లోజుల వేణుగోపాలరావు రూపంలో తరలించి తీసుకొస్తున్న ఇవన్నీ కూడా మన దృష్టిని డైవర్ట్ చేసి ఆ కగారు యుద్ధం ద్వారా ఆదివాసులను ఊచకొత్త వచ్చి, మావోయిస్టులను ఊచకొత్త వచ్చి ఖనిజ సంపద ఇవ్వడానికి ఈ కుట్రని వీటన్నిటిని మనం ఎండగడుతూ ప్రచారం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అమరుల బంధుమిత్రుల సంఘానికి కృతజ్ఞతలు. అంటే చాలా రోజులుగా తనను తెలియని వాళ్ళు 36 సంవత్సరాలుగా బయటనే ఉన్నారు కాబట్టి ఏదో ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి న్యాయవాద వృత్తి వెళ్ళారని తెలుసు, కానీ పార్టీలో ఉన్నారని తెలియదు. తెలిసినప్పటి నుండి వాళ్ళ కొంచెం బాధ వ్యక్తపరుస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుండి తీగలకుంటపల్లె నుండి బంధుమిత్రులు ఈయన సహాయం చేసిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. పెరియల రవీందర్ రావు గారు కిమ్స్, పెరుగు వీరారెడ్డి, పెరుగు నరేందర్ రెడ్డి, బసవరాజ్ శంకర్ కాంగ్రెస్లో ఉన్నారు, బట్టు రజనీకర్ రెడ్డి, గుడిపల్లి రాజకుమార్, దేవోజు రాజమౌళి, రావుల శ్రీనివాస్, ఇట్టిరెడ్డి నరసింహారెడ్డి, మట్టిపల్లి రాజు జడికే గోదర్కల్, మేకల సురేందర్ రెడ్డి, తడకల రాజిరెడ్డి, తడకల రాజగోపాల్ రెడ్డి, మూల ప్రభాకర్ రెడ్డి, గొట్టం తిరుపతి రెడ్డి, కుక్కల సురేష్ బస్వపు, నక్క పరమేశ్వర్ రెడ్డి, ఇంకా చాలామంది నైతికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా హెల్ప్ చేసినారు. పేరున వాళ్ళకు మా విప్లవాభివందనాలు. ఇలాగే అందరికీ మీరు సహకరించాలని కోరుకుంటూ కామ్రేడ్ ఖాతా రామచంద్రారెడ్డి అమర్ రహే. తీసుకెళ్ళకండి. ప్రజలు బతకడానికి కావాల్సిన స్వేచ్ఛను కూడా మీరందరూ కల్పించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. పరిధి మాకు ఉండాలి, పరిధి మీకు ఉండాలి. ఈ విషయం నేను ఆశని కూడా చెప్తున్నా. ఒక పరిధి కోసం మీరు మాట్లాడుతూ ఒక అమరత్వం కాడికి వచ్చారు కాబట్టి ఈరోజు మేము నోరు తెరిచాము. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని ఓపిక పట్టండి. అది పార్టీ సమస్య, పార్టీ మాట్లాడుకుంటుంది. వాదోపవాదాలు వాళ్ళు మాత్రం
ఈరోజు మా పరిధిని మేము దాటే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. పరిధి ఒకరికి గీసేటప్పుడు మన గీత మనం కూడా గీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దుఃఖంలో ఉన్నవాడికి, కోపంలో ఉన్నవాడికి ఏమి చేయాలో ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పుడు మీరే నేర్పారు. ఈరోజు మీరు ఎలా ఉండాలో పార్టీ నుండి నేర్చుకోకపోవచ్చు, కానీ ప్రజల నుండి నేర్చుకోవాలి. మీ సహచరులైన అమరులు చనిపోయిన ఆ అమరత్వం పట్ల నమ్రతగా, వినమ్రంగా, ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే రక్తం రక్తమొద్ది మాంసం ముద్దలుగా వస్తున్న మా కుటుంబ సభ్యులని, వాళ్ళ దేహాలని మేము తెచ్చుకునేటప్పుడు ఈ చిన్న చిన్న మాటలే మాకు జీవితాంతము ఒక వెలుగుని కలిగిస్తాయి. ఈ విషయాన్ని గమనించాలని, ఎప్పుడూ అమరత్వము కంటే గొప్పది ఏది లేదు. ఆ అమరత్వం ముందు మీరైనా, నేనైనా, ఎవరైనా కూడా వినమ్రంగా తల వంచాల్సిందే. కాబట్టి ఈ పరిధిలోనే ఎవరైనా మాట్లాడాలని, అది రాజ్యం తుపాకీ పట్టుకొని మమ్మల్ని చిత్రవద చేసినప్పుడు కూడా మేము ఈ ధిక్కార స్వరాన్నే చెప్పాము. ఇప్పుడు ఈ ధిక్కార స్వరాన్నే చెప్తాము. అవును, మాకు చాలా భయాలు ఉన్నాయి, చాలా పరిమితులు ఉన్నాయి. వీడికెళ్ళి లేచిపోతే మేము ఏ చిత్రమైపోయి ముక్కలవుతామో ఆ భయం మాకందరికీ ఉంది. ఆయన ధిక్కారం ఉంది, ఇది ప్రజలకు ఉంది. ఆ ప్రజలే అజయ్లో ఏదైనా ప్రజలు మాత్రమే సాధిస్తారు. ప్రజల్లో ఉన్నప్పుడు నమ్రతగా ఉండాలని కోరుకుంటూ, దయచేసి ఇక ఇప్పుడు మాట్లాడాల్సిన వక్తలు అమరత్వాల కోసము ఇచ్చింది ఆ బానిస రాజ్యం. అట్లాగే ఆ తర్వాత వ్యవస్థలు కావచ్చు, ఎప్పుడూ కూడా ప్రజలకు మటుకే పరిమితులు ఉంటాయి. పరిమితులు విధిస్తారు, కల్పిస్తారు, చట్టబద్ధం చేస్తారు. నిజానికి ఈ పరిమితులన్నీ కూడా ఆ రాసిన వాటిలో చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి. అధికారులకు మటుకే పరిధులు ఉన్నాయి, కానీ ధిక్కారికి ఏ పరిధి ఉండదు. ధిక్కారం చేసేవాడు ఎందుకు చేస్తాడంటే, ఈ అధికారం చలాయించేవాళ్ళు అధికారాన్ని దాడి చేస్తున్నదా ఆ క్రమంలోనే ధిక్కారికి ఏ పరిధులు ఉండవు అనే కోణ నుంచి ఆలోచిస్తే ఈరోజు నిజానికి భయం, అభయం అని కూడా మాట్లాడుకోవచ్చు. మనం అభయం ఉన్నవాళ్ళు చాలా మాట్లాడవచ్చు, కానీ భయంతో ఉన్నవాళ్ళు భయంగానైనా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలా మొదలెడితే మాట్లాడుకోవాల్సిన విషయాలక ఆ చర్చ నిజమే వేరే సందర్భంలో. ఎందుకంటే గతంలో న్యాయ పోరాటానికి కేవలం పోలీసులు వాళ్ళు సృష్టించిన ఆ వేదిక, అంటే ఆ ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే వాళ్ళు ఇస్తున్న పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ అవి మటుకే ఉండేవి. అవి నిజంగా న్యాయ పరీక్షకి వెళ్ళినా కూడా పోలీసులకు అనుకూలంగానే ఉండేవి. కాబట్టి గతంలో పోలీసు ఈ ఎన్కౌంటర్లో న్యాయ పోరాటంలో వైఫల్యమే జరిగింది. సుప్రీంకోర్టే దీంట్లో మేము తీర్పు ఇవ్వలేము, కింది కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకోండి 89 ప్రకటిస్తే కన్నాభిరాల్ లాంటి వారు కూడా ఎన్కౌంటర్ల మీద మీరు ఇంక చేయవలసింది న్యాయ పోరాటాలు కాదు, రాజకీయ పోరాటం అని చెప్పారు. కానీ 94లో కరెక్ట్గా 30 ఏళ్ల క్రితం 94లో మొట్టమొదటిసారిగా చేసిన ఒక యువ న్యాయవాదిగా చేసిన ఒక ప్రయత్నంలో అదేమిటంటే, రాజ్యం లేదా పోలీసులు వీళ్ళు సృష్టించిన కాగితాలే కాకుండా, అంటే ఆ ఎన్కౌంటర్లో జరిగిన తాలూకు నిజాలను తేల్చడం కోసంగా రీపోస్ట్ మాత్రం అడగడం అనేది. मेरे आदिवासियों का ये हाल हुआ जो 32 लोगों को जब मारे थे, उस समय भी कैसे हमारे कागज में कितने लोगों को कीड़े पर लगा हुआ लाश किया गया। और दूसरा ये सवाल आप लोग पूछ रहे हैं कि 1 मिनट थोड़ा 2026 में 31 मार्च को मतलब ख़त्म होगा ये नक्सलवाद, तो ऐसा कभी नहीं होगा और ख़त्म होगा ही नहीं। ये कागर युद्ध आता है, कभी सर्वर जुड़ों को चालू करते हो, इससे कागर युद्ध इसलिए ख़त्म नहीं होगा, मतलब नक्सलवाद ख़त्म नहीं होगा। क्योंकि एक चीज़ मैं आप लोग को दिखा रही हूँ, थोड़ा सा है, अब इस तरह से करेंगे तो क्यों ख़त्म होगा? ये आदिवासी का ये हाल है। इस तरह से कीड़े मकड़े लगा के देंगे तो कैसे ख़त्म होगा? देख लीजिए। तो अमित शाह तो वहाँ बैठ के बोल रहे हैं ना कि
नक्सलवाद को खत्म करूँगा, नहीं हो सकता। जुल्म करना खत्म कर दे। हमारे आदिवासियों के अंदर में कीड़े डाल के क्यों दिया जाता है, उनको पर्ची एनकाउंटर क्यों किया जाता है, ये नहीं करनी चाहिए। और अभी जो हुआ है एनकाउंटर कोशा दादा को लेके रामचंद्र रेड्डी का, ये भी फर्जी है। वो सीधा सीधा बातें आ रही है ना, 2 लोगों को इतने सारे फोर्स जाके कैसे मार सकते हैं, उनको ये कोई मुठभेड़ नहीं हुआ है, फर्जी है। और अब सुप्रीम कोर्ट में चल रहा है, उसमें अगर कोर्ट से जांच की बात आ गई तो उसमें स्पष्ट हो जाएगा। और जो अभी जो सोनू दादा और रुपेश दादा ने जो कह रहे हैं कि सरेंडर को लेके, तो मेरा सवाल ये है, आदिवासी के लिए क्यों नहीं पूछा जा रहा है? क्या सरकार सिर्फ माओवादी के दो लोगों के बीच में बात क्यों कर रहा है? सबसे ज़्यादा नुकसान तो आदिवासी भोग रहे हैं, उनके भाई बहन सबको खत्म हो गया, कितनी कुर्बानियाँ देनी पड़ी। आदिवासी के बारे में कोई सोच ही नहीं है, सरकार सोच ही नहीं रही है। तो ये गलत है ना कि जबकि सरेंडर कर रहे हैं तो आदिवासी को क्या सोनू दादा ने पूछा, रुपेश ने पूछा, क्या वहाँ जन अदालत लगाया गया था, वहाँ की जनता से पूछा गया था? वहाँ की जनता पार्टी को उतनी कंधे से कंधे मिला के साथ की, और पार्टी ने भी आदिवासी को उतने से कंधे मिला के साथ। वहाँ की लड़ाई कारपोरेट के खिलाफ था, जल जंगल जमीन को छीना जा रहा था, उसके खिलाफ की लड़ाई थी। लेकिन जब बातें अब आई तो सिर्फ 2 लोगों के बीच में बात हो रही है, सरकार और बड़े बड़े लीडरों के बीच में। आदिवासी को क्यों छोड़ा जा रहा है? मेन तो आदिवासी का ही लड़ाई था, उनकी जल जंगल जमीन की लड़ाई था, उनको पीछा छोड़ दिया गया। तो ऐसा करने से क्या होगा? अमित शाह को सिर्फ आदिवासी को खत्म करना है और ये बड़ा बातें कर रहे हैं, कुछ ऐसा नहीं होने। आदिवासी को खत्म करने से उनको कारपोरेट को वहाँ की पहाड़ियों को, बस्तर की पहाड़ियों को देना है और बड़े बड़े भूमि वाले करेंगे। जिंदल जैसे, अडानी जैसे कई ऐसी कंपनी आएंगे। और इसीलिए ये कागा नीति की बात करते, समय की बात करते और सरेंडर का नीति को बता रहे हैं। सरेंडर नीति में भी मैं आपसे शॉर्टकट में एक सवाल पूछा, कितने लोग को सरेंडर कर रहे हैं? नौकरी कहाँ से देंगे? मेरे को तो ये लगता है कि कल के दिन कंपनी वहाँ खुल जाएगी, इन्हीं लोगों को वहाँ पर नौकरी दे देंगे। यही सरेंडर लोग, जो लोग उसके जल जंगल जमीन के खिलाफ लड़ते थे, कल वो लोग कंपनी के साथ तैयार हो जाएंगे। तो मेरे आदिवासी कहाँ जाएंगे? मेरे आदिवासी किसको आवाज़ देंगे? कैसे लड़ेंगे? ये गलत है। ये सरेंडर का नीति का जो बोल रहे हैं गलत इसलिए क्योंकि आदिवासी के लिए सरकार नहीं सोच रही है। बड़े बड़े माओवादी के जो कॉमरेड लोग हैं जो कर रहे हैं सरेंडर, वो भी नहीं सोच रहे, अपना चीज़ सोच रहे हैं, अपने लिए सोच रहे हैं। और एक बात बोलते हैं ना, तेलंगाना वाले क्या जानेंगे बस्तर के बारे में? कैसे नहीं जानेंगे बस्तर के बारे में? वहाँ बस्तर का क्या हालात है, कैसे हाल, यहाँ से कई लीडर कई कॉमरेड वहाँ शहीद हो चुके हैं, सब पता। लेकिन इस लड़ाई में 3 की लड़ाई, सरकार, आदिवासी और नक्सल। तो अब सरकार और नक्सल एक हो गए, लेकिन ये आदिवासी को पीछा छोड़ते। असली लड़ाई आदिवासी की है। आदिवासी के जल जंगल जमीन को छीनने हम कभी नहीं देंगे। आपको लड़ेंगे, आपको बंदूक रख के लड़ाई भी होगी, उतनी खतरनाक होगी। और लड़ेंगे क्योंकि जब तक सरकार मतलब बड़ी बड़ी कंपनी को छीनना बंद ना करे तो सरकार हल करे ना। कंपनी आप नहीं लगाएंगे, अडानी को नहीं देंगे, जिंदल को नहीं देंगे, आदिवासी का जमीन को नहीं छीनेंगे, गेम को वापस ले जाएंगे, जितने फोर्स हैं उन सारे फोर्स को वापस ले जाए। ये कहा है कि अमित शाह नहीं, खाली एक ही वर्ड बोलते हैं, नक्सलवाद खत्म करें। अरे अमित शाह जी, आप एक तो बोलिए आदिवासी का जल जंगल छीनना बंद करेंगे। बस्तर में ऐसा कोई जल जंगल जमीन छीना नहीं जाएगा, बड़े बड़े कारपोरेट को नहीं किया जाएगा। और वहाँ जितने कैंप लगाए थे, कितने फोर्स लगाए, सब वापस करेंगे। इसलिए नक्सलवाद खत्म हो गया। అనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి అమరులందరికీ జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా ఈరోజు కోసదాద, రాజుదాద, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డిల యొక్క ఈ సంస్మరణ వేడుకల్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యుద్ధం ఎవరి మీద చెప్తున్నారు? అమిత్ షా మోడీని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ యుద్ధం ఆదివాసుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం మావోయిస్టుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావు? కార్పొరేట్ల కోసం చేస్తున్నావా? ఆదివాసీల హక్కులు హరించడానికి చేస్తున్నావా? మావోయిస్టుల పేరుతోటి 5వ షెడ్యూల్ భూభాగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కార్పొరేట్లకి అప్పగించడానికి నువ్వు అంతిమయుద్ధం చేస్తా ఉన్నావు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సభ్యుడైనటువంటి జైపాల్ సింగ్ ముండా ఆదివాసీ ముద్దు బిడ్డ ద్వారా వచ్చినటువంటి 5-6 షెడ్యూలని మీరు అమలు చేస్తారా కానీ అడుగుతున్నందుకే ఈ అంతిమ యుద్ధాన్ని అమిత్ షా మోడీలు ప్రకటించారు. ఈ అమిత్ షా మోడీలు ఈ అంతిమ యుద్ధాన్ని మావోయిస్టుల కోసం మాత్రమే ప్రకటించలేదు.
ఆదివాసీల కోసం మాత్రమే ప్రకటించలేదు, వాళ్ళు భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం ఈ అంతిమ యుద్ధాన్ని ప్రారంభించాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ప్రజలు మీకేమాత్రమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆదివాసీలను కాపాడుకుందాం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5-6 సెంచులను కాపాడుకుందాం. మావోయిస్టు వారు ఉద్యమాలు చేస్తారు, ఆదివాసీల వారు ఉద్యమాలు చేస్తారు. కానీ ఈరోజు అమిత్ షా మోడీ ప్రకటించింది ఆదివాసీల మీద మాత్రమే కాదు, మావోయిస్టుల మీద మాత్రమే కాదు, వాళ్ళు భారత రాజ్యాంగం మీద యుద్ధాన్ని ప్రకటించారు. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పే భారత బచావో అంటే ఈరోజు ఈ వేదిక ద్వారా ఆ అమరులని స్మరించుకుంటూ ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి మేము వినమ్రంగా వాళ్ళు జోహార్లు అర్పిస్తున్నాం. ఈ అంతిమ యుద్ధం ఇప్పటికీ 5 భాగాలు అయిపోయింది. 6వ భాగాన్ని అతి త్వరలో అమిత్ షా మోడీలు 6వ భాగాన్ని వాళ్ళు ప్రారంభించబోతున్నారు. 1 వారం 10 రోజుల్లో, 1 నెల రోజుల్లో 6వ భాగాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అంతిమ యుద్ధాన్ని ఓడించడానికి సిద్ధం కావాలని చెప్పి భారత్ బచావో తరఫున మేము వేడుకుంటున్నాం. ఇండియాగా మార్చడం కోసం భారత కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నటువంటి ఒక యుద్ధం. దీనికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ యుద్ధంలో సాధారణ ప్రజలు చాలా మంది చనిపోతున్నారు. సుమారుగా కగారు మొదలైన తర్వాత ఒక 7,000 మంది చనిపోయారు. ఈ 7,000 మంది 700 మంది చనిపోయారు. ఈ 700 మంది చనిపోవడం అనేది నిజానికి రాజ్యాంగానికి, తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవలసిన విషయం. అసలు నిజానికి ఏ దేశంలోనైనా సరే ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆ దేశాధినేతలు లేకుంటే దేశాల హోంమంత్రులు ఒక గడువు పెట్టి ఫలానా రాజకీయాలు ఉన్న వాళ్ళందరినీ చంపివేస్తామని ప్రకటించడం అనేది దానికి చాలా పెద్ద విషయంగా, చాలా సంక్షోభానికి దారితీయవలసిన విషయం. కానీ భారతదేశంలో ఎవరికీ చిమ్మపుట్టినంత నొప్పి లేదు. ముందుకు నొప్పి లేదంటే ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం నొప్పి లేని సమాజంలో లేదు. కాబట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు తమకు నచ్చని మావోయిస్టులు, తమకు నచ్చని ఆదివాసులు, తమ ప్రణాళిక ఏదైతే ఉందో విదేశాలకు కార్పొరేట్ ప్రదేశంగా హిందూ స్టేట్గా దీన్ని మార్చాలనుకుంటున్నారో దానికి అడ్డం పడుతున్న వాళ్ళందరినీ చంపేస్తాను గడువు పెట్టి ప్రకటించినా కూడా ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వాళ్ళు, పాటించవలసిన వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఏమిటి ఆందోళన కూడా సమాజంలో లేని స్థితి ఒక పక్కన కనిపిస్తున్నది. ఇంకొక పక్కన ఎంతో కొంత చైతన్యవంతమైన వాళ్ళు, ప్రజాస్వామ్య కొంత ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, గౌరవిస్తూ ఉన్నవాళ్ళు అగారు వ్యతిరేకంగా ఆందోళన. అంటే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, ఆదివాసులు చనిపోయిన అనేటువంటి ఒక పాఠాలు. అంటే భారతదేశంలో ఒక మిశ్రమ స్థితి ఒకటి ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి అనేక రకాల సందర్భాలు, ఉదాహరణకు ఎలాంటి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. అదే సమయంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య ప్రక్రియలు కొనసాగాలి, ప్రజాస్వామిక పద్ధతులు కొనసాగాలి. ఒక పౌర సమాజం కానీ, ప్రజా పోరాటాలు, ఈ మిశ్రమ స్థితిని ఎట్లాగా అర్థం చేసుకోవాలి? ఈ మిశ్రమ స్థితిని అర్థం చేసుకుని దీని నుంచి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను, నూతన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాలనేది విప్లవోద్యమం ఒక ఆకాంక్ష. దాన్ని నిర్మూలించి ఈ దేశాన్ని మొత్తంగా బడా కార్పొరేట్ పక్షాలు దేశంలో వాళ్ళ ప్రయత్నం. అందులో భాగంగానే అగారు కొనసాగుతుంది. అగారులో భాగంగానే కామ్రేడ్ రామచంద్ర గారి, కామ్రేడ్ బడా సత్యనారాయణ రెడ్డి వాళ్ళ जो कागर युद्ध जो अपनाए थे अमित शाह जी और ये हमारा विष्णु देसाई और विजय शर्मा ने, बहुत ही पूरा देश भर में अंतर्राष्ट्रीय लेवल तक फैलाया गया था कि कागर युद्ध। उस कागर युद्ध में नुकसान किसका हुआ? सबसे ज़्यादा आदिवासियों का हुआ। मतलब सरकार अलग अलग तरीके से आदिवासी को खत्म करने के लिए ये सारा चीज़ें रचता है। कभी कागर युद्ध बोलेगा, कभी नक्सल के नाम से आदिवासी को मारेगा, ये चीज़ चलते जाता है। और अब देखिए मतलब रामचंद्र रेड्डी और कोशा दादा को, इनको तो पूरी पकड़ के मारे ना। ये बात हम भी कहते हैं, पूरे हम बोलते आ रहे हैं कि जो जिनको पकड़ा जाता है उनको आप अरेस्ट करिए और कोर्ट में ले जाइए, उनको जेल में ले जाइए, लेकिन उनको पकड़ के मारने का अधिकार कौन दिया है? कैसे क्यों उसकी हत्या किए जाते? तो हत्या है ना। तो इसीलिए हम कह रहे हैं कि सरकार को यह सब ताकत कहाँ से आती है? सरकार एक हत्यारा है। हमारे छत्तीसगढ़ सरकार जो है
एक हत्यारा है और आदिवासी को भी मतलब निर्दोष आदिवासी को भी नक्सल के नाम से हत्या कर रही है और ये सब चीज़ें होता आ रहा है। और रामचंद्र रेड्डी का जो जिस तरह से आज सुप्रीम कोर्ट तक केस गया और 26 दिन तक लाश रखे, लेकिन एक बार भी उनको दोबारा पोस्टमार्टम का आदेश हमारा छत्तीसगढ़ हाईकोर्ट ने नहीं दिया। तो एक इंसानियत नाम का चीज़ भी नहीं है। एक संविधान की बात करता सरकार खुद इनलीगल तरीके से गुंडागर्दी कर रही है हमारी छत्तीसगढ़ सरकार। और तीसरा जो आप लोग ने सवाल पूछा था सरेंडर, तो मेरा इधर सर आज रुपेश के हर जगह पर एक इंटरव्यू आते जा रहा है, हर दिन उनका नया नया इंटरव्यू हो रहा है। एक सोनू दादा करते हैं। अब पहले तो हमारे जितनी आदिवासी की तेसी बने थे तो इज्जत के साथ सम्मान के साथ सोनू दादा रुपेश दादा बोलते थे। आज मेरा सवाल उनसे है, अगर इस सरेंडर करने से पहले आदिवासी का क्या होगा? सरकार से भी मेरा सवाल है कि अगर ये सरेंडर तो कर लिए बच जाएंगे, लेकिन वो आदिवासी कहाँ जाएंगे जो कंधे से कंधे मिला के हमेशा पार्टी के साथ मिलकर लड़े और पार्टी भी आदिवासी के साथ मिलकर लड़ी, फुल जल जंगल जमीन। तो मेरा सवाल ये है, आज रुपेश दादा जो आए हैं सरेंडर करे और जो वो बोलते हैं मैं सरेंडर नहीं करा हूँ, लेकिन सरकार तो बोल रही है सरेंडर किया है। और सोनू दादा, अब उन लोग से और सरकार तीनों से मेरा एक सवाल है, तो क्या आज बस्तर में जो पहाड़ों को छीनना सरकार बंद करेगी क्या? ये सवाल का जवाब दो। वहाँ का जल जंगल जमीन छीनना बंद करेगी क्या? लड़ाई खत्म हो गई क्या? पूंजीपति को हमारे पहाड़ देना बंद करेगी? माइनिंग देना बंद करेगी? अडानी जैसे लोग वहाँ नहीं आएंगे? इतने बड़े बड़े कॉर्पोरेट नहीं आएंगे? सरकार इसका स्पष्ट नहीं किया। साथ साथ रुपेश दादा को और सोनू दादा स्पष्ट करे कि आदिवासी के लिए इतने सालों तक एक माओवादी पार्टी बन के दोनों कंधे से कंधे मिलकर लड़के कुर्बानी हमने भी खोया है। हमने अपने भाई को खोया, माँ को खोया, पिता को खोया, हर तरह से छोटे भाई बहनों को उस जगह में खोया है बस्तर में। हम लोग की आदिवासी ने भी बहुत कुर्बानी दी है, लेकिन ये लोग जिस तरह से आज एक दल पे दल बना के सरेंडर कर रहे हैं, तो मेरा सवाल ये है, अगर ये लोग की सरेंडरता कर रहे हैं तो मेरा एक ही है कि हमारा जल जंगल जमीन बच जाएगा क्या? क्या सरकार से ये लोग ऐसा बात किए हैं कि अब आदिवासी का जंगलों को छीनना बंद करो, आदिवासी के पहाड़ों को छीनना बंद करो, आदिवासी के इलाके में कंपनी लगाना बंद करो, आदिवासी में जितने कैंप हैं उनको वापस लो, जितने फोर्स है उसको भी वापस लो, नया कैंप मत लगाओ? ये सब क्या बातचीत हुई है क्या? इन जो सरेंडर बड़े जो केंद्र कमेटी के मेंबर्स लोगों से मेरा सवाल है, अगर सबकी आज़ादी है, वो अगर अपना आना चाहते आ सकते हैं, लेकिन इतनी बड़ी लड़ाई के बाद अचानक सरकार के सामने जाके इस तरह से बातें करना, और उन आदिवासी का क्या हुआ जिन आदिवासियों को हम सलवा जुर्म से सहते आ रहे हैं? कितने हजारों आदिवासी मरे। और कागर युद्ध में भी छोटा मोटा नहीं हुआ है। उस कागर युद्ध में क्या हुआ? 31 लोगों को उनको पकड़ के मारा गया, और उस पहाड़ उन लाशों को कीड़े तक लगा के हमको दिया गया। तो अब वहाँ पर भी लोहा कहाँ है? करे गुट्टा में जो है लोहा है, उस लोहा के लिए वहाँ पर एक कागर युद्ध का नाम दे के उस पहाड़ को हाईजैक करना चाहती है सरकार। बैलाडीला को ऐसी कर पूरे पहाड़ों को। तो हमारा साफ सुथरा सवाल है रुपेश से भी, सोनू दादा से भी और सरकार से भी, पहले ये तय करें हमारे आदिवासी का जल जंगल जमीन पूरी तरह से दे रहे हैं क्या, और अभी कभी वहाँ पर पूंजीपति को आने नहीं देंगे क्या? तो इस तरह की बातें हुई है, तब हम मानेंगे ना। ये सरेंडर जो कर रहे हैं अपने लिए कर रहे हैं या आदिवासी के लिए? बोल तो रहे हैं कि हम आदिवासी की तेसी हैं। संविधान मतलब 5वीं अनुसूची 6वीं अनुसूची को लागू कराने के बाद मूलवासी बचाओ मंच को जो प्रतिबंध हो तो हटना ही था। 1 साल का सरकार ने किया था प्रतिबंध, 1 साल तो वो तो आ ही गया है, यही समय पर हटना था, वो प्रतिबंध हट जाएगा। जो मूलवासी बचाओ मंच से जितने लोग जेलों में हैं तो उनकी निःशर्त रिहा होगी क्या? कई तरह का हमारे ऊपर भी सवाल है। खाली ऐसा नहीं होता, ये लड़ाई सिर्फ माओवादी और सरकार की नहीं है, ये लड़ाई आदिवासियों की है। जल जंगल जमीन में जो लोग रह रहे हैं, पहाड़ों में रह रहे हैं, उनकी भी लड़ाई है। और उस लड़ाई का दिशा को कहाँ लेके जा रही है सरकार? और जो सरेंडर जो कर रहे हैं वो बड़े बड़े लीडर, उनको भी सोचना होगा। राइट, बोलिए वही बोला। अब ये ऑपरेशन कागा के बारे में 21 मार्च तक टाइम दिया ना, इसका बारे में बाद में ये रिपोर्ट को बारे में डाला, ये दोनों उसके बाद ये सरेंडर हुआ ना, वो दोनों आदमी का ऊपर नक्सल के नाम पे जो कागर युद्ध जो अपनाए थे अमित शाह जी और ये हमारा विष्णुदेव साहब, लेकिन उनको पकड़ के मारने का अधिकार कौन दिया? कैसे क्यों उसकी हत्या किए जाते? तो क्या है ना,
तो इसीलिए हम कह रहे हैं कि सरकार को ऐसा ताकत कहाँ से आती है। सरकार एक हत्यारा है, हमारे छत्तीसगढ़ सरकार जो है एक हत्यारा है और आदिवासी को भी निर्दोष आदिवासी को भी नक्सल के नाम से हत्या कर रही है और ये सब चीज़ें होता आ रहा है। और रामचंद्र रेड्डी का जो जिस तरह से आज सुप्रीम कोर्ट तक केस गया और 26 दिन तक लाश रखे, लेकिन एक बार भी उनको दोबारा पोस्टमार्टम का आदेश हमारा छत्तीसगढ़ हाईकोर्ट ने नहीं दिया। तो एक इंसानियत नाम का चीज़ भी नहीं है। एक संविधान की बात करता सरकार खुद इनलीगल तरीके से गुंडागर्दी कर रही है हमारी छत्तीसगढ़ सरकार। और तीसरा जो आप लोग ने सवाल पूछा था सरेंडर, तो मेरा इधर आज रुपेश के हर जगह पर एक इंटरव्यू आते जा रहा है, हर दिन उनका नया नया इंटरव्यू हो रहा है। एक सोनू दादा करते हैं। अब पहले तो हमारे जितनी आदिवासी की तेसी बने थे तो इज्जत के साथ सम्मान के साथ सोनू दादा रुपेश दादा बोलते थे। आज मेरा सवाल उनसे है, अगर ये सरेंडर करने से पहले आदिवासी का क्या होगा? सरकार से भी मेरा सवाल है कि अगर ये सरेंडर तो कर लिए बच जाएंगे, लेकिन वो आदिवासी कहाँ जाएंगे जो कंधे से कंधे मिला के हमेशा पार्टी के साथ मिलकर लड़े और पार्टी भी आदिवासी के साथ मिलकर लड़ी, फुल जल जंगल जमीन। तो मेरा सवाल ये है, आज रुपेश दादा जो आए हैं सरेंडर करे और जो वो बोलते हैं मैं सरेंडर नहीं करा हूँ, लेकिन सरकार तो बोल रही है सरेंडर किया है। और सोनू दादा, अब उन लोग से और सरकार तीनों से मेरा एक सवाल है, तो क्या आज बस्तर में जो पहाड़ों को छीनना सरकार बंद करेगी क्या? ये सवाल का जवाब दे। वहाँ का जल जंगल जमीन छीनना बंद करेगी क्या? लड़ाई खत्म हो गई क्या? पूंजीपति को हमारे पहाड़ देना बंद करेगी? माइनिंग देना बंद करेगी? अडानी जैसे लोग वहाँ नहीं आएंगे, इतने बड़े बड़े कॉर्पोरेट नहीं आएंगे। सरकार इसका स्पष्ट नहीं किया। साथ साथ रुपेश दादा को और सोनू दादा स्पष्ट करे कि आदिवासी के लिए इतने सालों तक एक माओवादी पार्टी बन के दोनों कंधे से कंधे मिलकर लड़के कुर्बानी हमने भी खोया है। हमने अपने भाई को खोया, माँ को खोया, पिता को खोया, हर तरह से छोटे भाई बहनों को उस जगह में खोया है बस्तर में। हम लोग के आदिवासी ने भी बहुत कुर्बानी दी है, लेकिन ये लोग जिस तरह से आज एक दल पे दल बना के सरेंडर कर रहे हैं, तो मेरा सवाल ये है, अगर ये लोग की सरेंडरता कर रहे हैं तो मेरा एक ही है कि हमारे जल जंगल जमीन बच जाएगा क्या? क्या सरकार से ये लोग ऐसा बात किए हैं कि अब आदिवासी का जंगलों को छीनना बंद करो, आदिवासी के पहाड़ों को छीनना बंद करो, आदिवासी के इलाके में कंपनी लगाना बंद करो, आदिवासी में जितने कैंप है उनको वापस लो, जितने फोर्स है उसको भी वापस लो, नया कैंप मत लगाओ? ये सब क्या बातचीत हुई है क्या? इन जो सरेंडर बड़े जो केंद्र कमेटी के मेंबर्स लोगों से मेरा सवाल है, अगर सबकी आज़ादी है, वो अगर अपना आना चाहते आ सकते हैं, लेकिन इतनी बड़ी लड़ाई के बाद अचानक कैंप नहीं लगना चाहिए, रेलवे वहाँ नहीं खुलना चाहिए अडानी जैसे लोगों को, अब वहाँ का पहाड़ देना बंद करें। ये सारा विजय शर्मा और विष्णु देसाई, अमित शाह और मोदी से क्या ये जो सेंट्रल कमेटी के लोग सरेंडर किए हैं उनकी बातचीत हो रही, ऐसा हुआ है और हुआ है तो उसको पूरा सार्वजनिक करे और मेरे आदिवासी को पूरी तरह से वो हक अधिकार मिलना चाहिए और गुलामी की तरह ज़िंदगी होनी। और एक बात, 200 लोग उनके साथ सरेंडर किए हैं, मतलब सरेंडर रुपये दादा नहीं बोल रहे पर सरकार बोल रही सरेंडर, तो उनका जीवन क्या? आज मैं उनके बारे में सोचती हूँ, जो लोग 200 लोग हैं उनके साथ गए हैं, उनकी भी तो सपना हो छोड़ेंगे तो हम अपने घर जाएंगे। वो हर रात, हर दिन, हर घंटा एक चीज़ का इंतजार कर रहे होंगे कि हमने बंदूक से छोड़ दिया, हमको घर वापस जाने का कब आज़ादी मिलेगी। अब उनको अपनी जगह पे एक कैद करके रखा गया, तो वो आज़ादी कैसे? जब तेलंगाना की तरफ सरेंडर होते हैं या इस तरह की होती है तो खुलेआम करते हैं, खुलेआम बातचीत भी करते हैं, वो एक आज़ादी है। छत्तीसगढ़ में सरेंडर कर रहे हैं, उनके घरों में, उनके परिसर में कैद करके रखा जाता है, ये भी तो गलत है ना। तो सरेंडर की नीति भी तो गलत है। कितने हमारे लड़का लड़कियों को अपनी कस्टडी में रखा गया है पुलिस ने, और उनको मजदूरी का जैसा काम भी करवाते हैं, बहुत सारी चीज़ें होती। तो सरेंडर की नीति एक जैसा है। अगर वही चीज़ तेलंगाना में करेंगे तो बिल्कुल हमारे बीच में जरूर लोग आके खड़े होंगे, हंसेंगे भी, बोलेंगे, लेकिन छत्तीसगढ़ ऐसा नहीं है। उनको तो अगर मिलने भी जाएंगे मिलने नहीं देंगे, ऐसा स्थिति है। अब रुपेश दादा साहब जो लोग आए हैं ना, वो लोग हर दिन हर पल एक ही बात का उनके दिमाग में चल रहा, हम कब जाएंगे घर, कब जाएंगे अपने गांव, कब जाएंगे उस बचपना में जो जंगलों को देख के हमने खेल कूद के बड़े हुए उस जगह पर कब जाएंगे? उनका इंतजार है। क्या वो आज़ादी क्या सोनू दादा रुपेश दादा दे पाएंगे? दे लिए तो बहुत अच्छा, मैं कुछ दिन का इंतजार कर रही हूँ। क्या क्या अच्छा कर सकते हैं इस सरकार के खुले मैदान में आके जो लड़ रहे हैं या बोल रहे हैं, बोलने से नहीं होगा। उनका हक उनसे लेके देंगे, और कब देंगे वो हम इंतजार करेंगे।